హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతం నుంచి ఒక కీలక వార్త వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఒక భారీ అక్రమ గ్యాస్ సిలిండర్ రాకెట్ను అరెస్ట్ చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ మరియు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు సమాచారం ప్రకారం ఈ గ్యాంగ్ హెచ్పి గ్యాస్ సిలిండర్ను అక్రమంగా నిల్వ చేసి అవసరమున్న ప్రజలకు అధిక ధరలకు విక్రయిస్తుంది. ఈ కార్యకలాపాలు నాగార్జున సర్కిల్ సమీపంలోని ఒక సమాధి ప్రాంగణంలోని నిర్వహించబడుతున్నాయి. దాడి సమయంలో పోలీసులు మొత్తం 414 గ్యాస్ సిలిండర్ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వేరెవరు సమర్థలు ఉన్నాయి, ఫుల్ మరియు ఖాళీ సిలిండర్లు ఉన్నాయి. ఈ సిలిండర్ మొత్తం విలువ సుమారు 21,88,000 గా అంచనా వేయబడింది. దర్యాప్తులు భాగంగా ఒక వ్యక్తి తన స్థలాన్ని అద్దెకు ఇచ్చి అక్రమ కార్యకలాపాలకు సహకరించినట్లు వెల్లడింది. పోలీసులు అన్ని నిందితులపై కేసు నమోదు చేసి ఇంకా ఈ రాకెట్కు సంబంధించిన మరికొంతమందిని వెతుకుతున్నారు. ఇలాంటి అక్రమ కలాపాలకు చిత్తవిరుద్ధులు కాకుండా సాధారణ ప్రజలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి తాజా మరియు విశ్వసనీయ వార్తల కోసం ఎంజే న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జూబ్లీ హిల్స్ టాస్క్ ఫోర్స్ టీం మరియు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఇద్దరు కలిసి ఒక విశ్వసనీయ సమాచారం పైన మన పంజాగుట్ట లిమిట్ ఏరియాలో ఒక గ్రేవ్ యార్డ్లో ఒక ఇల్లీగల్ సేల్ చేసి వాళ్ళు ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి అప్రిహెండ్ చేశారు. ఈ టోటల్ ఈరోజు ఈ గ్యాంగ్ను 10 మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ టీం అప్రిహెండ్ చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 414 గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇల్లీగల్గా సేల్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం గ్యాస్ సిలిండర్ సీజ్ చేశాము. ఈ మెయిన్ యాక్యూజ్ పేరు మొహమ్మద్ ఆమీర్. ఇది గ్యాస్ సప్లయర్, వాళ్ళది గ్యాస్ ఏజెన్సీ ఉంది. శంషాబాద్లో వాళ్ళ గ్యాస్ గోడౌన్ ఉంది అండ్ వాళ్ళ ఆఫీస్ ఈ అఫ్జల్గంజ్ లిమిట్లో ఉంది. సో మెయిన్ యాక్యూజ్ మొహమ్మద్ ఆమీర్, రెసిడెంట్ ఆఫ్ షౌకత్ నగర్, బంజారా హిల్స్. తర్వాత సెకండ్ యాక్యూజ్ మొహమ్మద్ యూసుఫ్, థర్డ్ యాక్యూజ్ మొహమ్మద్ ఇస్మాయిల్, फोर्थ एक्यूज ए रामाराव, फिफ्थ लव कुमार, सिक्स मोहम्मद शकरुद्दीन, सेवंथ एक्यूज मोहम्मद शकरुद्दीन, सेवंथ एक्यूज मोहम्मद मुमताज़ अंसारी, एट एक्यूज मोहम्मद मिनाज अंसारी, नाइन्थ राजेश पाल अंड 10th पर्सन रामराज सिंह. ఈ రామరాజ్ సింగ్ ఈ నల్లా పోచమ్మ టెంపుల్ దగ్గరికి పని చేస్తారు. వాళ్ళు ఈ ప్లేస్ రెంటెడ్గా ఈ మెయిన్ యాక్యూజ్ మొహమ్మద్ ఆమీర్కి ఇచ్చారు. సో మీ అందరికీ తెలుసు, ఈ మధ్యలో లాస్ట్ ఒక నెల నుంచి వెస్ట్ ఏషియాలో కొన్ని కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, వార్ లాగా సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఇరాన్, యుఎస్, ఇజ్రాయిల్ మధ్యలో వార్ జరుగుతుంది. సో అప్పుడు నుంచి కొంచెం ఈ ఆయిల్ ప్రోడక్ట్స్ కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ కొంచెం సప్లై డిస్టర్బ్ అవుతుంది. సో మన సిపి సజ్జనార్ సార్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేశారు, రెగ్యులర్గా ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. మన దగ్గరికి ఇక్కడ సఫిషియంట్ స్టాక్ ఉంది, పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి, తర్వాత గ్యాస్ గురించి సఫిషియంట్ స్టాక్ ఉంది. తర్వాత కూడా కొంతమంది పర్సన్స్ ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు కి ఈ గ్యాస్ సప్లై తక్కువ ఉంది, తర్వాత పెట్రోలియం ప్రొడక్ట్స్ తక్కువ ఉంది, పెట్రోల్ పంప్లో సప్లై లేదు. ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసి ఈ ఏజెన్సీ వాళ్ళు బ్లాక్ మార్కెట్లో ఈ గ్యాస్ సిలిండర్ సేల్ చేస్తున్నారు. సో ఈ కేసులో కూడా ఈ మొహమ్మద్ ఆమీర్ ఒకటి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ మన మెట్రో గ్యాస్ ఏజెన్సీ పేరు పైన ఈ అఫ్జల్గంజ్ నుంచి నడుస్తుంది. ఈ పర్సన్ దగ్గరికి రెగ్యులర్ డొమెస్టిక్ సిలిండర్స్ మరియు కమర్షియల్ సిలిండర్స్ ఇద్దరు కూడా ఈ టైప్ ఆఫ్ సిలిండర్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఈరోజు మన టీం అప్రిహెండ్ చేశారు. దీంట్లో టోటల్ హెచ్పి గ్యాస్ కమర్షియల్ సిలిండర్స్
30, తర్వాత హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 19 kg 148 సిలిండర్స్, తర్వాత ఎంటీ సిలిండర్స్ 192, హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 5 kg 35 అండ్ ఎంటీ 5 kg సిలిండర్ 9, టోటల్ 414 గ్యాస్ సిలిండర్స్ మేము ఈరోజు సీజ్ చేశాము. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ మార్కెట్లో 2100 రూపీస్ ఉంది. బట్ ఈ బ్లాక్ మార్కెట్లో వాళ్ళు 6000 రూపీస్లో ఒక్కొక్క సిలిండర్ సేల్ చేస్తున్నారు. సో ఈ మోడస్ ఆపరెండి అంటే ఈ రెగ్యులర్ లైసెన్స్ గ్యాస్ సిలిండర్స్ ఈ జనరల్ పబ్లిక్లో మరియు కమర్షియల్ షాప్లో సేల్ చేయాలి. అదే కాకుండా వాళ్ళు ఇక్కడ ఈ గ్రేవ్యార్డ్ పంజాగుట్ట దగ్గరికి గ్రేవ్యార్డ్లో డంప్ చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు బ్లాక్ మార్కెట్లో ఆక్వా ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఈ మొత్తం పని ఇల్లీగల్ ఉంది. అది ఆల్రెడీ మన పబ్లిక్ ప్యానిక్ మోడ్లో ఉన్నారు. కమర్షియల్ రెస్టారెంట్స్ వాళ్ళు, కమర్షియల్ బిజినెస్ వాళ్ళు ప్యానిక్ మోడ్లో ఉన్నారు. డొమెస్టిక్ పబ్లిక్ ప్యానిక్ మోడ్లో ఉన్నారు. ఈ సప్లైలో కొంచెం డిస్టర్బ్ అవుతుంది. దీంట్లో ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేసి ఈ హై ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఈ అక్యూజ్ నుంచి 414 సిలిండర్స్ మరియు టోటల్ 11 వెహికల్స్ మేము ఈరోజు సీజ్ చేశాము. దీంట్లో పెద్ద 2 DCM వెహికల్, తర్వాత స్మాల్ వెహికల్స్ కూడా మేము సీజ్ చేశాము. ఈ అందరి పైన ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేసి వాళ్ళకి అరెస్ట్ చేస్తాము. అండ్ పబ్లిక్లో కూడా మన పోలీస్ సైడ్ నుంచి ఒక అపీల్ ఉంది. ఆల్రెడీ మన సిపి సార్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతకుముందు కూడా చెప్పారు, ఈ వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మరియు తెలంగాణ రాష్ట్రంలో అండ్ దేశంలో ఈ సఫిషియంట్ పెట్రోల్ స్టాక్ ఉంది, గ్యాస్ స్టాక్ సఫిషియంట్ ఉంది. అన్నెసెసరీ రూమర్ స్ప్రెడ్ చేయవద్దు. ఈ రూమర్ స్ప్రెడ్ చేసి తర్వాత ఈ టైప్లో బ్లాక్ మార్కెటింగ్ స్టార్ట్ అయితే సో మీరు అందరు పబ్లిక్ జాగ్రత్త ఉండాలి. మీకోసం సఫిషియంట్గా స్టాక్ ఉంది. సివిల్ డిపార్ట్మెంట్ అన్నీ మొత్తం ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు. సో ప్యానిక్ చేయవద్దు. ఎవరైనా ఈ తప్పు సోషల్ మీడియాలో కానీ తర్వాత వాట్సాప్లో ఈ తప్పు మెసేజ్ సెండ్ చేస్తున్నారు, రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళపైన కూడా మన సోషల్ మీడియా టీం, మన హైదరాబాద్ పోలీస్ నిఘా పెడుతున్నారు. ఎవరైనా ఈ తప్పు సమాచారం స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళపైన కూడా అప్రోప్రియేట్ సెక్షన్ కింద మేము కేసు బుక్ చేస్తాము. అండ్ పబ్లిక్ కూడా ప్యానిక్ చేయవద్దు. మీకోసం తెలంగాణ గవర్నమెంట్ సఫిషియెంట్గా స్టాఫ్ పెడుతున్నారు. సఫిషియెంట్గా అది అన్ని మొత్తం సప్లై చైన్ ప్రాపర్గా మానిటర్ చేస్తున్నారు. అండ్ మీ దగ్గరికి ఎలాంటి ఈ టైప్లో ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్లో ఈ గ్యాస్ ప్రోడక్ట్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు మన టాస్క్ ఫోర్స్ టీం మరియు లోకల్ పోలీసులో ఇమీడియట్గా ఇవ్వండి. వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. సో ఈ అందరు 10 అక్యూజ్కి అండ్ ఈరోజు మన కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తాము. వాళ్ళ సైడ్ నుంచి ఈరోజు ఈ 414 సిలిండర్స్ అండ్ ఈ వెహికల్స్ అన్నీ సీజ్ చేసి ప్రాపర్గా మన ఈ కేసు బుక్ చేసిన తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. థ్యాంక్ యూ. ఈ పనిలో మొత్తం పనిలో మన టాస్క్ ఫోర్స్ టీమ్ లేడ్ బై యాజేందర్, ఇన్స్పెక్టర్ యాజేందర్ అండ్ అన్ని మొత్తం వాళ్ళ స్టాఫ్ చాలా మంచిగా పని చేశారు. తర్వాత మన బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ కూడా మంచి పని చేశారు. సో అందరికీ నేను నా సైడ్ నుంచి అండ్ మన సిపి సార్ సజ్జనా సార్ నుంచి కూడా అందరికీ అది అప్రిషియేట్ చేస్తాము. అండ్ ఇది మళ్ళీ ఒకసారి అందరు పబ్లిక్కి అదే రిక్వెస్ట్, ఎవరైనా ఈ బ్లాక్ మార్కెటింగ్లో ఈ పెట్రోలియం గ్యాస్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇమీడియట్గా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి. థ్యాంక్ యూ.